హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు మన విటమిన్ బి 12 అండ్ అది మన నర్వస్ సిస్టమ్ మీద చూపించే ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి, నర్వ్స్ మెయింటెనెన్స్కి విటమిన్ బి 12 అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి విటమిన్ బి 12 మెమరీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అడిక్వేట్గా విటమిన్ బి 12 ఉంటే అది మన బ్రెయిన్ న్యూరాన్స్ చుట్టూ మైలిన్ ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్ని కరెక్ట్గా ఉంచుతుంది. ఒకవేళ మైలిన్ ప్రొడక్షన్ సరిగా లేదంటే మనకి నర్వ్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. నర్వ్ ఫంక్షనింగ్ దెబ్బతింటే అది మెమరీ ప్రాబ్లమ్స్ లాగాను, లేకపోతే కాళ్ళల్లో మొద్దుబారినట్టుగాను, కూర్చున్నట్టు అండ్ పిన్స్ తోటి పారాస్థీషియాస్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ బ్రెయిన్లో ఈ న్యూరాన్స్ డ్యామేజ్ జరగడం వల్ల మనకి మెమరీస్ తగ్గిపోవడము అండ్ సిగ్నల్స్ లోగా వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనకి బి 12 అనేది బ్రెయిన్ యొక్క సీక్రెట్ వెపన్. ఎందుకంటే బి 12లో మనకి ఆ విటమిన్ లో కోబాల్ట్ అనే ఎంజైమ్ కోబాల్ట్ అనేది ఉంటుంది మనకి. దానివల్ల 2 ఎంజైమ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. ఒకటి మిథియోనిన్ సింథేస్, అది మిథైల్ మెలనస్ కోఇమ్యూటేస్ అని చెప్పేసి. సో మనకి ఈ ఎంజైమ్స్ వల్ల మైలిన్ అనే సింథసిస్ అయిపోయి మన న్యూరాన్ చుట్టూ ప్రొటెక్టివ్ కవరింగ్ అనే సింథసిస్ అయిపోయి మన నర్వ్ ఫంక్షనింగ్ అనేది పనిచేస్తుంది. సో నర్వస్ సిస్టమ్ కనెక్షన్ ఇన్ 30 సెకండ్ దీని గురించి మాట్లాడుకుందాం. మైలినోజెనసిస్ అంటే మన నరం చుట్టూ ఏదైతే ప్రొటెక్టివ్ కవరింగ్ ఉంటుందో దాన్ని మైలిన్ షీత్ అంటారు. సో దాని ప్రొడక్షన్ ని మైలినోజెనసిస్ అంటారు. అండ్ మన బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా విటమిన్ బి 12 అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇది సింపుల్ గా చెప్పుకోవచ్చు అంటే మనకి ఒక వైర్ యొక్క ఇన్సులేషన్ లాగా అనమాట. ఎలాగైతే వైర్ చుట్టూ ఇన్సులేషన్ లేకపోతే మనకు షార్ట్ సర్క్యూట్ జరిగి మనకు కరెంట్ ఫ్లో అనేది ఆగిపోతుందో, మన నర్వ్ చుట్టూ కూడా మైలిన్ ప్రొడక్షన్, మైలిన్ కవరేజ్ అనేది అంత ఇంపార్టెంట్. ఒకవేళ దానికి డ్యామేజ్ జరిగిన, ప్రొడక్షన్ సరిగా లేకపోయినా సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వరు. సో మనకి మన శరీరంలో ఏదైనా టచ్ చేసినా కూడా, ఏదైనా పిన్ తోటి కూర్చున్నా కూడా, వేడివి చల్లవి ముట్టుకున్నా కూడా ఆ సిగ్నల్స్ అనేది మన బ్రెయిన్ కి ట్రాన్స్మిట్ అవ్వాలి. ట్రాన్స్మిట్ అయిన తర్వాత మన బ్రెయిన్ కి అర్థమవుతుంది అనమాట. ఓకే, పిన్ తోటి కూర్చారు, ఓకే హాట్ వి టచ్ చేశారు, కోల్డ్ వి టచ్ చేశారు అనే సిగ్నల్స్ అనేది మన బ్రెయిన్ ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఈ సిగ్నల్స్ అనేది సరిగా బ్రెయిన్ కి అందకపోతే, ఆ సిగ్నల్స్ ప్రాసెసింగ్ చేయలేక మనకి అది స్పర్శ అనేది తెలియదు. దీనివల్ల కాళ్ళల్లో మనకి అల్సర్స్ రావడం, డ్యామేజ్ జరగడం జరుగుతుంది. సో మనకి ఈ విటమిన్ బి 12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా మనకి మోర్ దెన్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా కామన్ గా ఉంటుంది. అండ్ మనకి వరల్డ్ లో నరాలు పాడవడంలో 100 కాజెస్ ఉంటే అందులో 5% 5% కాజెస్ విటమిన్ బి 12 డెఫిషియన్సీ వల్లనే వస్తాయి. అండ్ మనకు 30% ఇలాంటి కేసెస్ స్టాండర్డ్ గా ఏ టెస్ట్లు అయితే ఉంటాయో, మన నార్మల్ బ్లడ్ టెస్ట్ అవన్నీ మనకి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇది ఇక్కడ చూపించిన ఇమేజ్ మనకి స్పైనల్ కార్డ్ అండ్ వర్టిబ్రే ఇవన్నీ అన్నమాట. సో మనకి ఎప్పుడైతే విటమిన్ బి 12 తక్కువ అవుతుందో సిగ్నల్ అనేది స్పైనల్ కార్డ్ కూడా సరిగా రీచ్ అవ్వదు. ఇది రీచ్ అవ్వక మనకి ఎంఆర్ఐలో అప్పుడప్పుడు కనిపిస్తుంది కూడా. దాన్ని సబక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటారు. సో మనకు విటమిన్ బి 12 అనేది మనకి ఎలా అబ్జర్వ్ అవుతుంది అంటే, ఫస్ట్ విటమిన్ బి 12 నోటి నుంచి మనకు కడుపుకి వెళ్ళిన తర్వాత అందులో ఇంకా మన కడుపులో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఒకసారి విటమిన్ బి 12 తోటి బైండ్ అయ్యాక అది ఇంకా లోపలగా మనకి ఇంకో చిన్న పేగు అనేది ఉంటుంది, దాన్ని ఇలియం అంటారు. దాంట్లో అది రెండు కలిసి మనకి సెల్స్ తోటి అబ్జర్వ్ అవుతుంది. సో ఒక్కసారి సెల్ లోపలికి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ బి 12 లోపలికి వెళ్ళిన తర్వాత బి 12 అనేది ప్రాసెసింగ్ జరిగిపోయి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. సో దాని ట్రాన్స్పోర్ట్ అయ్యేది ట్రాన్స్కోబలమిన్ అంటాం. సో విటమిన్ బి 12 డెఫిషియన్సీ రావడానికి రిస్క్ గ్రూప్స్ ఏవి? మెయిన్గా వెజిటేరియన్స్ అండ్ వేగన్స్. సో వేగన్స్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకునేవారు, ప్యూర్ ప్లాంట్ బేస్డ్ డైట్ మీదనే ఉండేవాళ్ళు. సో ప్లాంట్ బేస్డ్ డైట్లో మనకి విటమిన్ బి 12 అనేది ఉండదు. సో ప్యూర్ వేగన్ డైట్ మీద ఉన్న వాళ్ళు విటమిన్ బి 12 డెఫిషియన్సీ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్యూర్ వెజిటేరియన్ డైట్, వేగన్ డైట్ ఉన్నట్టయితే రెగ్యులర్గా విటమిన్ బి 12 లెవెల్స్ చూపించుకోవడం బెటర్. అండ్ దానికి రీప్లేస్మెంట్ కూడా తీసుకోవాలి, అది ఇంజెక్షన్స్ అయినా అవ్వనివ్వండి, టాబ్లెట్స్ అయినా అవ్వనివ్వండి. అండ్ ఎల్డర్లీ గ్రేడ్ గ్రూప్స్ అంటే మోర్ దెన్ 65, మోర్ దెన్ 70 ఉన్నవారు, వీళ్ళలో విటమిన్ బి 12 డెఫిషియన్సీ ఎందుకు ఉంటుందంటే దానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, వాళ్ళు తీసుకునే ఫుడ్ అడిక్వేట్గా ఉండదు. నార్మల్గా యంగ్ ఏజ్లో మనం ఎంత ఫుడ్ తీసుకుంటామో, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటామో ఓల్డ్ ఏజ్లో అంత తీసుకోము. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం ఒక కారణం. ఇంకొకటి అబ్జర్ప్షన్. మనకి యంగ్ ఏజ్లో
కడుపు నుంచి ఎంత అబ్జర్ప్షన్ ఉంటుందో ఓల్డ్ ఏజ్లో అంత అబ్జర్ప్షన్ ఉంటుంది. సో ఈ అబ్జర్ప్షన్ తక్కువ అవడం వల్ల కూడా మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఇంకొకటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, అంటే కొందరికి యాసిడిటీ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పేగు క్యాన్సర్ లాగా ఉండొచ్చు, వేరే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, డయేరియా, వామిటింగ్స్. ఇలా ఉన్న వాళ్ళకి మనకి కడుపులో కావాల్సిన ఫ్యాక్టర్స్, విటమిన్ B12 అబ్జర్వ్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఉండవు అనమాట. సో దీనివల్ల మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొందరు మెడికేషన్ యూజర్స్. సో మనకి బ్రెయిన్లో యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్, విటమిన్ B12 అడిక్వేట్గా అబ్జర్వ్ అవ్వడానికి. సో మనకి అసిడిటీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అంటే యాసిడ్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి మందులు ఇస్తారనమాట, వాళ్ళకి కడుపులో నొప్పి అవి తగ్గిపోవడానికి. సో ఇవి ప్రొలాంగ్డ్ చాలా రోజులు, మనకి 2 వీక్స్ కంటే 2 మంత్స్ 3 మంత్స్ అలా యూజ్ చేస్తే విటమిన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్, మనకు షుగర్కి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ కామన్గా యూజ్ చేస్తాం. సో ఇది చాలా రోజులు యూజ్ చేసే పేషెంట్లో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ రావచ్చు. సో మనకి వార్నింగ్ సైన్స్ ఏంటి, ఒకవేళ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అంటే మనకి ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి? ఫస్ట్ నమ్నెస్ అండ్ టింగ్లింగ్, అంటే కాళ్ళలో మొద్దుబారిపోవడం, చీమలు పారినట్టు అవ్వడం, దీన్నే న్యూరోపతి అంటాం, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్. అండ్ అన్స్టడీ గేట్, అంటే నడకలో బ్యాలెన్స్ తప్పినట్టు నడవడం, ఇది ఒకటి. ఇంకొకటి బ్రెయిన్ ఫాగ్, అంటే కాన్సన్ట్రేషన్ చేయడానికి డిఫికల్ట్గా ఉండడం, ఏది సరిగా గుర్తు లేకపోవడం, అండ్ కొంచెం నేర్చుకున్నాగానే మెంటల్ ఫెటిగ్ రావడం. సో ఇదంతా. అండ్ పర్సిస్టెంట్ ఫెటిగ్. సో మనకు విటమిన్ B12 బ్లడ్ ప్రొడక్షన్ కూడా ఇంపార్టెంట్. సో B12 తక్కువైనట్టయితే మనకు బ్లడ్ లెవెల్, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల చిన్న పనికి అలసిపోవడం ఇదంతా జరుగుతుంది. అండ్ మూడ్ చేంజెస్, అంటే అన్ఎక్స్ప్లెయిన్గా డిప్రెషన్ రావడం, ఇరిటేబుల్ రావడం, యాంగ్జైటీ ఇష్యూస్ రావడం. సో ఇవన్నీ మనకు B12 డెఫిషియన్సీ వల్ల జరగవచ్చు. అండ్ మనకి కంబైన్డ్ టెస్టింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మనకి విటమిన్ B12 లెవెల్స్తో పాటు మిథైల్ మెలనిక్ యాసిడ్ అనే లెవెల్ కూడా చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకు ఈ రెండు కలిపి చేయిస్తామంటే, మనకి మిథైల్ మెలనిక్ యాసిడ్ B12 ఫంక్షన్లో ఒకటి అన్నమాట. సో B12 సరిగ్గా పనిచేయకపోతే మిథైల్ మెలనిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి B12 పడిపోక ముందు నుంచే మిథైల్ మెలనిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో మనకు ముందే మిథైల్ మెలనిక్ యాసిడ్ లెవెల్ చూసినట్టయితే అది ఎక్కువ ఉన్నట్టయితే మనకు B12 అప్పుడు నార్మల్ ఉన్నా కానీ మనం B12 డెఫిషియన్సీ లాగానే పేషెంట్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కంబైన్డ్ టెస్ట్లో మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఇంకా రాకపోయక ముందే దాన్ని గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టెస్ట్కి మనకు 92% యాక్యురసీ ఉంటుంది అనమాట. సో మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ సపోజ్ ఒక పేషెంట్లో కనుక్కున్నాం, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? సో మనకి ఓరల్ ట్యాబ్లెట్స్, అంటే నోటి ద్వారా తీసుకునేది. సో ఇది రోజు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ మనకు 1 month to 3 months ట్యాబ్లెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్స్ నార్మల్గా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 5 రోజులు వరుసగా ఇస్తాము, దాని తర్వాత వారానికి ఒకటి, అట్లా 4 వారాలు ఇస్తాం, తర్వాత నెలకు ఒకటి, అట్లా సంవత్సరం అంతా ఇస్తాం. ఇంకొకటి సబ్లింగ్వల్. సో కొందరు పేషెంట్స్కి టాబ్లెట్ చెప్పి నాలుగు కింద పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఫోలేట్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. సో B12 తో పాటు ఫోలేట్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చినట్టయితే మనకి రెండు కామన్ గా కలిపి డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో B12 తో పాటు ఫోలేట్ ఇచ్చినట్టయితే మనకి ఇంకా బ్లడ్ ప్రొడక్షన్ కానీ, మన నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ ఇంకా చాలా బాగా జరుగుతుంది. అండ్ ప్రివెన్షన్. సో మనకి B12 సోర్సెస్ ఏముంటాయి అంటే మనకి లివర్లో కానీ, అండ్ ప్లాంట్ మిల్క్స్, ఈస్ట్, ఎగ్స్, పన్నీర్. సో ఇవన్నిట్లో మనకు విటమిన్ B12 ఉంటుంది. సో ఇవన్నీ తీసుకున్నట్టయితే విటమిన్ B12 మనం కరెక్ట్ చేయొచ్చు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే. సో కీప్ ద వైర్ ఇన్సులేటెడ్. సో మనకి వైర్ చుట్టూ ఇన్సులేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి నర్వ్ చుట్టూ మైలిన్ కూడా అంత ఇంపార్టెంట్. సో మనకి మైలిన్ అనేది కరెక్ట్గా ఉంటే నర్వ్లో సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా ట్రాన్స్మిట్ అవుతాయి. సో మనకి డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. సో B12 రిచ్ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నమ్నెస్ కానీ టింగ్లింగ్ కానీ ఉన్నట్టయితే ఎర్లీగా టెస్ట్ చేయించుకోండి, ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోండి.